తలలు వంచండి. మన ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దీర్ఘశాంతుడైనటువంటి మా తండ్రి, విస్తారమైన దీవెనలు కుమ్మరించువాడా, పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. విస్తారమైన దీవెనలు కుమ్మరించువాడా, మీకే స్తోత్రం. నీతి సూర్యుడు అయినటువంటి మా దేవ, మీకే స్తోత్రం. అపవాదిని పారదోలినటువంటి మా దేవ, మీకే మహిమ. అపవాది క్రియలను లయపరిచినటువంటి మా ప్రభ, మీకే ఘనత. సముద్రంపై నడిచినటువంటి మా ప్రభ, మీకే మహిమ. నీళ్లను ద్రాక్షారసముగా మార్చినటువంటి మా ప్రభా, మీకే స్తోత్రం. మరణపు ముళ్ళును విరిచినటువంటి మా దేవా, మీకే ఘనత. ఆకాశమునకును భూమికి నీ ప్రభై ఉన్నటువంటి మా దేవా, మీకే స్తోత్రం. అడుగువానికి ఇయ్యబడ్డని సెలవిచ్చినటువంటి మా ప్రభా, మీకే మహిమ. వెదకవానికి దొరికినని సెలవిచ్చినటువంటి మా తండ్రి, మీకే ఘనత. అడుగు ప్రతివానికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి వాడవై ఉన్నటువంటి మా దేవా, మీకే స్తోత్రం. నశించిన దాన్ని వెదక రక్షించినటువంటి మా దేవా, మీకే మహిమ. శత్రువులను మిత్రులుగా మార్చగలిగినటువంటి మా ప్రభా, మీకే మహిమ. పరిశుద్ధ దేవుడు అయినటువంటి మా తండ్రి, మీకే స్తోత్రం. ఉన్నత స్థలములో సంచరించి వాడవై ఉన్నటువంటి మా ప్రభా, మీకే మహిమ. బహు ఆ, బహు అంత బహుశాంతము కలిగినటువంటి మా తండ్రి, మీకే ఘనత. దీర్ఘశాంతుడు అయినటువంటి మా దేవ, మీకే స్తోత్రం. మహాబలము గల మా దేవ, మీకే మహిమ. శక్తివంతుడు అయినటువంటి మా దేవ, మీకే ఘనత. సమస్తమును నూతనపరచువాడమైనటువంటి మా దేవ, మీకే స్తుతి. భయపడకూడని సెలవిచ్చినటువంటి మా ప్రభ, మీకే మహిమ. ఈ భూమికి పునాదులు వేసినటువంటి మా దేవ, మీకే మహిమ. జీవాత్మను సృజించినటువంటి మా ప్రభ, మీకే స్తుతి. నీ ప్రేమను మాపై చూపుచున్నటువంటి మా దేవ, మీకే ఘనత. త్వరలో మేఘారుడ్రే రానై ఉన్నటువంటి మా ప్రభా, మీకే మహిమ. మార్పు లేని వాడమైనటువంటి మా ప్రభా, మీకే ఘనత. నాయనా తండ్రి, ఇదిగోనైనా మీ ఆజ్ఞలు మీరి పాపులమై అంధకార సంబంధమైన బంధకాలలో పడి ఉండగా తండ్రి, మీ ప్రియకుమారుడిని యేసుక్రీస్తు ద్వారా తండ్రి మమ్మల్ని విడిపించి రక్షణ మార్గంలో మమ్మల్ని నడిపించుతున్న విధానాన్ని బట్టి తండ్రి, మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన మా తల్లి గర్భాన పడింది మొదలుకొని నాయన ఇప్పటి వరకు తండ్రి మాట వలన నాలుగు వలన అనేక విషయాల్లో పాపం చేస్తున్నాం తండ్రి. నాయన ఇదిగో తండ్రి, మా పాపములన్నీ కూడా తండ్రి మీ సన్నిధిలో క్షమించమని తండ్రి, ఇదిగోనండి మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా మా పాపములకు ఎన్నడను జ్ఞాపకం చేసుకొనని తండ్రి, క్షమించడానికి సిద్ధమైన మనస్సు గలవాడవై తండ్రి, నాయన మీ సన్నిధిలో నాయన మా పాపములన్నీ నేను ఒప్పుకొని విడిచిపెడుచున్నాను తండ్రి. మా పాపను మన్నించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. గొప్ప దేవా, నీకే స్తోత్రం తండ్రి. కృపగల మహారాజా తండ్రి, ఇదిగో నాయన తండ్రి, మీరు పిలిచిన పిలుపులకు తగినట్టుగా తండ్రి మేము ఈ భూమి మీద పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను బ్రతుకున్నట్లు మాకు నేర్పమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. ఇక నాయన మీ ప్రియ కుమారుని స్వారూప్యంలోనికి మార్పు పొందినట్లు తండ్రి, మా ఆత్మయందు తండ్రి మేము వర్ధిల్లినట్లు మాకు సహాయం చేయండి నాయన. ఇదిగో తండ్రి, పాముల వలె వివేకము కలిగి పావురం వలె పరిశుద్ధులుగా బ్రతికినట్లు నాయన సహాయం చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. ఇగో నాయన, సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి, మాలో అనేకులు ఆత్మీయ రోగంతో బాధపడుచున్నారయ్యా నాయన. మీలో నుండి వేరైపోయి సాతాను కాడి క్రింద మరలా చిక్కుకుపోతున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని తండ్రి, మీ కృపా కావుదలను అనుగ్రహించమని అడుగుచున్నాము తండ్రి. మరి ముఖ్యంగా నాయన, అంచె దినములో అపాయకరమైన కాలంలో వచ్చిన మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి, నాయన ఈనాడు ఆ కాలంలో మాకు ఈ కాలంలో పరిశీలనగా వాక్యమందు చూస్తూ ఉండగా తండ్రి, నిజమే తండ్రి, ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులను, ధనాపేక్షలను, బెంకములాడువారును, అహంకారులను, దూషకులను, తల్లిదండ్రులకు అవిధేయులను, కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అని మీరు లేఖనంలో సెలవిస్తున్నారు కదా నాయన. నిజమే తండ్రి, అగో నాయన లేఖనాలను మా హృదయాలలో నాయన పదిలిపరుచుకొని తండ్రి, నాయన మేము ఇదిగో తండ్రి నాయన దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గములు నడవక, అపహాసులు కూర్చుండే చోట కూర్చుండగా తండ్రి, యెహోవా ధర్మశాస్త్రం అది మేము ధ్యానించి వారు దంజులని లేఖనం సెలవిస్తున్నది కదా నాయన. మీ లేఖనాలను మా హృదయాలలో పదులుపరుచుకొని నాయన మిమ్మల్ని పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను, పూర్ణ వివేకంతోను తండ్రి మిమ్మల్ని ఆరాధించటం, మిమ్మల్ని గణపరచుటకు తండ్రి మాకు సహాయం చేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా, మేమందరం ఆత్మఫలాలు ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, సాత్వికము, ఆశానిగ్రహము తండ్రి మేము కలిగి ఉండే ఆత్మఫలాలు మేము పండే విధముగా సహాయం చేయండి తండ్రి. శుద్ధ హృదయం కలగజేయం నాయన తండ్రి. హృదయశుద్ధి గలవారు ధన్యులని లేఖనం సెలవిచ్చినది కదా తండ్రి. మా హృదయంలో ఏ విధమైన తండ్రి నాయన దురాలోచనలకు నాయన, దుష్టుడికి చోటు ఇవ్వకుండా నాయన సహాయము చేయండి నాయన.
మరి ముఖ్యంగా తండ్రి ఇగోనైనా తండ్రి వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలు అనేక మంది బిడ్డలు యవన బిడ్డలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్నాయినా ఇగోనైనా యవన బిడ్డలకు నాయన సరి అయినటువంటి జోడును అనుగ్రహించండి అయినా ఇక మగ బిడ్డలకు వాక్యమరిగిన ఆడబిడ్డలను దాయిచ్చేయండి ఆడబిడ్డలకు మంచి వాక్యమరిగిన మా బిడ్డలను దాయిచ్చేయండి తండ్రి దయచేయండి వివాహం ఘనమైనదిగాను పానుపు నిష్కల్మషమైనదిగా ఉండవాలని మీరు లేఖనంలో వ్రాయించినప్పటికీ తండ్రి ఇగో తండ్రి అనేకులు వివాహాన్ని నిషేధిస్తూ నా ఒక్కరి జనం మధ్య తండ్రి ఇగోనైనా మేమందరం నిందారైతులుగా పరిశుద్ధులుగా బ్రతినట్లు సహాయం చేయండి అయినా ఇగోనైనా భార్య భర్తలను ఇరువురు తండ్రి ఇగోనైనా మీ సన్నిధిలో జతపరిచి తండ్రి వారు నిందారైతులుగా పరిశుద్ధులుగా తండ్రి మీ సన్నిధిలోనైనా బ్రతుకున్నట్లనైనా ఇగో తండ్రి భార్య బిడ్డలను జతపరచమని తండ్రి చక్కని బిడ్డలను జతపరిచి తండ్రి మీకు ఇష్టమైన పిల్లలుగా బ్రతుకున్నట్లు సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి సర్వోన్నతుడ కృపగల మహారాజా ఇగో తండ్రి మీ సన్నిధిలోనైనా ఇక మేమందరము సిద్ధపాటు కలిగి తండ్రి మీ ప్రియకుమారుడు రాకడలో మేమందరం ఎత్తపడడానికి కావాల్సిన సిద్ధపాటు మాకు అందరికీ అనుకరించమని అడుగుచున్నాం తండ్రి మరి ముఖ్యంగా సార్వత్రిక సంఘంలో ఏ బిడ్డ ఏ అవసరతల కొద్దీ ఏ సమస్యల కొద్దీ ఏ బాధల కొద్దీ నాయన మీ సన్నిధిలో నాయన ఇంకో ప్రార్థనతో ఏకీభవిస్తున్నారు ఆ బిడ్డల యొక్క ప్రార్థన తండ్రి ఆలకించి తండ్రి మా ప్రార్థన ఆలకించి తండ్రి ఆ బిడ్డలకు సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి ఏ బిడ్డ అనారోగ్యంతో బాధపడుతున్నదో ఆ బిడ్డకి నైనా స్వస్థత దయచేయమని అడుగుచున్నామయ్యా మరి ముఖ్యంగా ఆత్మీయంగా ఎదగడానికి కావలసినటువంటి ఆత్మశక్తిని అనుగ్రహించండి అయినా అంతవరకు సాధించడానికి కావలసినటువంటి ఓర్పును సహనమును వివేకమును అనుగ్రహించండి తండ్రి ఇంకేనైనా మా కుటుంబాలలో ఉన్నటువంటి యవ్వన కుటుంబకులను కుటుంబకులను తండ్రి విద్యార్థినీయులని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని మీ దయారకల చాటును భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి శోధనలో నుండి బాధల్లో నుండి ఇరుకుల్లో నుండి ఇబ్బందుల నుండి అనేక సమస్యల నుంచి విడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన శోధనలో పడిపోకున్నట్లయినా శోధన జయించుటకు శోధన తప్పించుకోవడానికి మార్గం మాకు అందరికీ అనుగ్రహించి నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన సాతాను తంత్రాలను జయించడానికి కావాల్సిన శక్తిని మాకు అనుగ్రహించండి తండ్రి సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాలకి రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయమని తండ్రి మీ సన్నిధిలోనైనా మమ్మల్ని అందరికీ కూడా జ్ఞాపకం చేసుకున్న బాప్తీసం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో నాయన త్వరగా నాయన బాప్తీసం తీసుకోవడానికి సహాయం చేయమని అడుగుతున్నాము నాయన మరి ముఖ్యంగా తండ్రి బీదలను చిన్నపిల్లలను వృద్ధులను అనాథలను కూడుగుడు లేక బాధపడుతున్న బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాయన మరి ముఖ్యంగా తండ్రి యాక్సిడెంట్ అయ్యి రోగంతో బాధపడుతున్నటువంటి బిడ్డలనే కానీ యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలనే కానీ నేను ఏ అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్నారో అటువంటి బిడ్డలందరూ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి స్వస్థ దయచేయమని అడుగుచున్నామైన ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలకి క్షేమకరంగా తండ్రి వారి గృహాలు తోడుకుని రమ్మని వేడుకుంటున్నాను ఆయన ఇదిగో తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి డ్యూటీలకి ఆఫీసులకి వెళ్తున్నటువంటి బిడ్డలని మీ సన్నిధిలో తోడయ్యండి తండ్రి వారి పనిపాట్లలో మీరు తోడయ్యండి తండ్రి వారి పనిపాట్లు ముగించుకొని సాయంకాలం వారి గృహాలకు క్షేమకరం వచ్చినట్లు ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి మరి ముఖ్యంగా ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలని తండ్రి మీ ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకొని తండ్రి వారికి ఇకనైనా తండ్రి ఉద్యోగాలు అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి ముఖ్యంగా గర్భిణీ స్త్రీల విషయంలో తండ్రి ఇదిగో నేను మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్న హన్నాను జ్ఞాపకం చేసుకున్న రీతిగా నాయన ఇదిగో తండ్రి అబ్రహాం గారు జ్ఞాపకం చేసుకున్న రీతిగా నాయన తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి వారి గర్భాలు తెరవని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన మరి ముఖ్యంగా తండ్రి ఇదిగో నేను పిల్లలు లేని దంపతులను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను ఆయన పుట్టినరోజులు పెళ్లిరోజు జరుపుకున్న బిడ్డలు మీ సన్నిధిలో దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను తండ్రి మరి ముఖ్యంగా తండ్రి విధవరాండ్రుల పక్షాన వాద్యం ఆడి వారి పక్షాన వాద్యం ఆడి వారికి న్యాయం జరిగించమని సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన సర్వోన్నతుడ సర్వలో న్యాయాధిపతి దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజల కొరకు తండ్రి శాంతిని సమాధానాన్ని రక్షణ దయచేయమని అర్థిస్తున్నాం తండ్రి మా దేశంలో ఉన్న ప్రజలందరి క్షేమం కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అర్థిస్తున్నాను ఆయన మా మీద మీ మీద తిరుగుబాటు చేస్తున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నాయని ఆయన సువార్త ప్రకటన మేము చేయడానికి వెలుచుండగా తండ్రి మా మీద తిరుగుబాటు చేస్తున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నాయని అటువంటి బిడ్డలను తండ్రి ఎరుగు చేసిన వారి పాపములు మన్నించమని తండ్రి బండాలను రాత ఉదయాలు తీసివేసి మెత్తన మాంస హృదయాలు అనుగ్రహించమని తండ్రి ఇంకా నేను సువార్త ప్రకాశం వారి హృదయాల్లో వెలుగొందునట్లు ఆయన సహాయం చేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన మరి ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి డాక్టర్స్నే కానీ ఎయిర్ ఫోర్స్నే కానీ తండ్రి ఆర్మీ పోలీస్ శాఖని బార్డర్ సెక్యూరిటీ ఉద్యోగస్తులను సామాన్య ప్రజలు అధికారులు రక్షణ లేని వారికి నాయన సినీ పరిశ్రమలో ఉన్నటువంటి వారిని కానీ రక్షణ లేని వారికి ప్రతి ఒక్కరికి తండ్రి రక్షణ దయచేయమని అర్థిస్తున్నాను ఆయన మరి ముఖ్యంగా విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఆయన కుటుంబాలతో పాటు నివసిస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకొని తండ్రి ఇంకా నాయన వారికి రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని అడుగుచున్నాం తండ్రి మరి ముఖ్యంగా తండ్రి ఇక నేను ముద్దుగల కన్యకల వల్ల మేమందరం సిద్ధపడగలిగి లేఖనములు దేవుని శక్తిని ఎరినట్లు తండ్రి మా మనోన్నతలు వెలిగించమని అర్థిస్తున్నాను నేను నిబ్బరమైన బుద్ధి గలవారమై పూర్ణమైన పట్టుదలతో మెలకోకుండా ప్రార్థన చేయనట్లు తండ్రి సహాయం చేయండి అయినా ఇక నేను మీ ప్రియకుమారుడు రాకట్లు మేమందరము తండ్రి నిందారైతులుగాను పరిశుద్ధులను బ్రతినట్లు అయినా మీ ఆత్మశక్తిని జ్ఞానాన్ని బుద్ధిని మాకు అనుగ్రహించండి తండ్రి ప్రార్థనా శక్తిని ప్రార్థన దుప్పటిని మాకు దాయిచ్చాను అయినా ఇక నేను యెషయా వలన ఇర్మియా వలను తండ్రి నైనా ఇగో తండ్రి యాకోబు వలను పట్టుదల కలిగి ప్రార్థన చేసినట్లు తండ్రి మాకందరికీ ప్రార్థనా శక్తిని
దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మా ఆలోచన విధానం తండ్రి మీ ఎదుట సరి అయినదిగా ఉండుటకు తండ్రి, మా తలంపులు తండ్రి పరిశుద్ధులుగా ఉండుటకు తండ్రి, అనుదినము పరిశుద్ధ వాక్యము చేత మా హృదయాలను శుద్ధి చేయమని వేడుకుంటున్నాం నాయన. ఇగో తండ్రి అపవాది ఆకర్షణల నుండి మమ్మల్ని విడిపించండి నాయన. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపమని వేడుకుంటున్నాం తండ్రి. ఇక నైనా పరిశుద్ధమైనటువంటి మా తండ్రి మాలో తండ్రి మేము లోకంలో కానీ సంఘంలో కానీ ఏ విధమైన గొడవలు పడకుండా, ఒకవేళ ఏవైనా తండ్రి మా మీద చెడుగా మాట్లాడిన వారిని క్షమించి సిద్ధమైన మనసు మాకు కలిగి ఇవ్వండి నాయన. సమాధానం కలిగి ఉండుటకు తండ్రి మా హృదయాలను సిద్ధపరచండి తండ్రి. నాయనా తండ్రి మీ పిల్లలకు పిల్లల కోపం లేకుండా సహనముతో తండ్రి మేము మంచిని నేర్పించుటకు నాయన, జ్ఞానము సంఘంలో ఉన్న ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలకు అనుగ్రహించండి నాయన. ఇంకా సంఘంలో ఉన్నటువంటి స్త్రీలకి కానీ పురుషులకైనా అట్టి కృపను అనుగ్రహించండి తండ్రి. మరి ముఖ్యంగా ఈ ప్రార్థనతో ఏకీభిస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీ దయారెక్కల చాటున భద్రపరచండి. వారి అవసరాలు తీర్చండి ఆయన. వారి ప్రతి విషయంలో మీరు తోడయ్యండి. మెండైన దేవునితో వారిని నింపమని అడుగుచు తండ్రి, ఈ సమస్త ప్రార్థననైనా మీ ప్రియ కుమారుడు మా ప్రభు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట తండ్రి, నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన అధికారి గల నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించి ఆ పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం.